మనం శివాలయానికి వెళ్ళినప్పుడు మనకి ఎదురుగుండా ముందు దర్శనమిచ్చేటటువంటి భగవన్మూర్తి నందికేశ్వరుడు. ఆ నందీశ్వర దర్శనం చేసి మనం అప్పుడు శివాలయంలోకి ప్రవేశించాలని శైవాగమం మాట్లాడుతోంది. ఈ నందీశ్వరుని యొక్క ఆవిర్భావం ఏమి? సాధారణంగా దిండి ముండి అని ఇద్దరు ఉంటారు శివాలయంలో అయితే. విష్ణువాలయంలో అయితే జయ విజయ అని ఇద్దరు ఉంటారు. వీరు ద్వారపాలకులు. స్వామివారి యొక్క రాజద్వారానికి అటు ఇటు ఉండి కాపు కాస్తూ ఉంటారు. అంతవరకు బాగుంది. విష్ణువాలయంలో అయితే గరుడాళ్వారు ఉంటారు. వారిని సేవిస్తారు, వారికి నమస్కరిస్తారు. కానీ గరుడాళ్వార్ అలా శ్రీ మహావిష్ణువుకి ఎదురుగుండానే ఉండాలని కానీ, లేకపోతే గరుడాళ్వారు ఎదురుగుండా లేనటువంటి విష్ణువాలయం ఉండకూడదని కానీ విష్ణువాగమంలో ఉన్నట్లుగా మనకు అనిపించదు. ఎందుచేతనంటే మనం అనేక వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలు చూస్తుంటాం. ధ్వజస్తంభంలోనే కింద గరుడు ఉంటూ ఉంటాడు. అంత మాత్రం చేత ఒక్కొక్కసారి ఆళ్వారులలో పక్కనున్న దేవాలయాలు ఉన్నాయి. కానీ శివాలయం అనేటప్పటికీ శివలింగం ఎంత ముఖ్యమో నందీశ్వరుడు అంత ముఖ్యం. ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? అలా ఒక వృషభ రూపమై ఈశ్వరుడు నన్ను క్షమించుగాక ఒక పశువు శివుడి ముందు కూర్చునేటటువంటి అధికారమును ఎలా పొందినది? ఇది కేవలం అలా పడుకోవడం కాదండి. ఒక ఎద్దు మీరు శివాలయం తాలూకా మెట్టు దాటి లోపలికి వెళ్ళగానే ముందు కనపడేది ధ్వజస్తంభం, దాని తర్వాత కనపడేది నందీశ్వరుడు. ఆ నందీశ్వరుడు అసలు ఎలా ఎందుకుంటాడో అన్న విషయం మీకు అర్థమైతే జీవితంలో మీరు 100 మెట్లు ఒక్కరోజు ఎక్కేసినట్టు. అన్ని కొత్త విషయాలు మీకు తెలుస్తాయి. కాదు, అది విన్నంత మాత్రం చేత కొన్ని గొప్ప ఫలితములు కలుగుతాయి. ఇప్పుడు మీరు అవధరించండి. ఒకానొక సమయంలో శిలాదుడు అనబడేటటువంటి ఒక మహర్షి, ఆయనకి ఒక చిత్రమైన కోరిక కలిగింది. మనకి కోరికలు కలుగుతుంటాయి. చిత్రము అన్న మాట ఎందుకు వస్తుంది అంటే, చూడండి, ఎప్పుడు అసలు ఒక ఉపవాసం ఉండడం కానీ, ఒక భగవదారాధన చెయ్యడం కానీ, లేకపోతే భగవత్ సంబంధమైన విషయంలో పాల్గొనడం కానీ తెలియనటువంటి వ్యక్తికి చాలా భగవత్ సంబంధంలో మగ్నమై ఉండే వ్యక్తి కనపడ్డాడు అనుకోండి, ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమిటండి ఆయన అలా ఉంటాడు, మరి అంత భక్తి ఏమిటండి అంటాడు. తన దగ్గర లేనిది వేరొకరి దగ్గర ఉంటే చిత్రంగా అనిపిస్తుంది. కానీ భగవంతుని యందు పూనిక కలిగినటువంటి వారు సాత్వికమైన భక్తి చేత ఈశ్వరుణ్ణి కిందకి దింపి తీసుకొచ్చి ఆయన యొక్క అనుగ్రహాన్ని మన మీద వర్షింపచేశారు. అలాంటి వాళ్ళల్లో ప్రాతస్మరణీయుడు శిలాదుడు ఒకడు. ఆయన తన గురించి తాను కోరుకున్నది లేదు, తన గురించి తాను ఆలోచించింది లేదు. ఆయన ఇంద్రుడి గురించి గొప్ప తపస్సు చేశాడు. తపస్సు చేస్తే దేవేంద్రుడు ప్రత్యక్షం అయ్యాడు. నీకేం కావాలని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, సాధారణంగా ఎవరైనా ఏం అడగాలి, నా కొడుకు కావాలని అడుగుతాడు. ఆయన అన్నాడు, అయోని సంభవుడైన కుమారుడు, చిరంజీవి అయిన కుమారుడు, పరమభక్తుడైన కుమారుడు నాకు కావాలన్నాడు. మీరు అసలు ఆ చిత్రం చూడండి. నాకు కొడుకు కావాలంటాడు ఎవడైనా. ఆయన అన్నాడు అయోని సంభవుడై ఉండాలన్నాడు. అంటే తన కొడుక అంటే తన కొడుకు కాడు, అయోని సంభవుడు కదా. కాబట్టి తన భార్య ఎందు జన్మించే అవకాశం ఉండదు. అది ఎంత త్యాగం అండి నిజంగా. అసలు ఆ భార్య ఒప్పుకోవద్దు. ఇంత తపస్సు చేసి తమకి కుమారుడు కావాలని అడగలేదు, ఒక అయోని సంభవుడు కావాలి. అలాంటి వాళ్ళండి లోకానికి యుగ యుగముల వరకు వెలుతురు ప్రసరింపచేశారు. వాళ్ళు ప్రాతస్మరణీయులు, వాళ్ళు నమస్కారము చేయబడడానికి యోగ్యులు. అందుకే వాళ్ళని తలుచుకుంటే పాపాలు పోతాయి. అటువంటి అయోని సంభవుడు పరమభక్తుడై ఉండాలి. ఆయన చిరంజీవి అయి ఉండాలి. కొంతకాలం ఉండి కొంతకాలానికి వెళ్ళిపోవడం కుదరదు. అటువంటి కుమారుడు నాకు కలుగుగాక అని అడిగాడు. అడిగితే దేవేంద్రుడు నాలాగే ఓసారి తలకాయ గోక్కునన్నాడు, ఇలాంటి కోరిక నా గురించి తపస్సు చేసి ఎవరూ అడగలేదు. ఇది నాకున్న సమర్థత చేత నేను ఇయ్యగలిగినది కాదు. ఎందుచేతనంటే ఇంద్రత్వం అనేది కూడా ఒక పదవి. ఈ పదవి కొంతకాలం ఉండి వెళ్ళిపోతుంది. నా పదవే తాత్కాలికం, నేను తాత్కాలికం. ఇంద్ర పదవి వెళ్ళిపోయిందంటే ఇంద్రుడు వెళ్ళిపోతాడు, కొత్త ఇంద్రుడు వచ్చేస్తాడు ఆ పదవిలోకి. నాకే లేదు చిరంజీవిత్వం, నాకే లేదు శాశ్వతత్వం, నేను ఇంకోళ్ళకేమి ఇవ్వగలను? తాను వెలిగే దీపం అయితే కదా ఇంకో దీపాన్ని వెలిగించగలదు. తనకి విషయం తెలిస్తే కదా ఇంకొకళ్ళకి చెప్పడం. తనకి శక్తి ఉంటే కదా ఇంకొకళ్ళని రక్షించడం.
ఇది నా గురించి తపస్సు చేసి ఎందుకు అడిగావు? నేను ఇవ్వగలని ఎలా అనుకున్నావు? నేను ఇవ్వలేను, కానీ ఇది నా సమర్థత కాదు, కానీ ఇంత తప్పించావు కనుక ఇది ఇవ్వగలిగిన వాడిని చూపిస్తాను. ఇలా ఇవ్వగలిగిన వాడెవరో తెలుసా? ఇది చాలా లోక విరుద్ధమైన విషయాన్ని నువ్వు అడుగుతున్నావు. ఇది ఇవ్వగలిగిన వాడు పరమశివుడు ఒక్కడే ఇవ్వగలడు. కాబట్టి నువ్వు ఆ శంకరుడు గురించి తప్పించు అన్నాడు. చిత్రం ఏంటంటే, పోన్లేండి ఇంకా అంత దూరం అయితే మళ్ళీ శివుడి గురించి తపస్సు చేసి ఇవన్నీ జరిగే పనిలో జరగని పనిలో పోయి మీరేమి ఇవ్వగలరని అడగాలి కదండి. మనమైతే అలా అడుగుతాం. ఆయన అలా అనలేదు, అలాగే అన్నాడు. ఈ పూనికండే, ఈ ధృతి, ఈ పట్టుదల, ఈ శక్తి లోకంలో అద్భుతాలు సృష్టించింది. నాకు తరచూ అనిపిస్తుంటుంది, మన పౌరాణిక వాంగ్మయం ఇవాళ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, పురాణంలో నుంచి ఏదైనా ఒక కథ వినడము అంటే ఏ పని పాడు లేనివాడు, జీవితంలో ఇంకా కేవలము మృత్యువు కొరకు ఎదురు చూడడం తప్ప వేరొక వ్యాపకం లేనివాడు, వాడి కొరకు మాత్రమే నిర్దేశింపబడినది అనేటటువంటి ఒక తప్పు అపోహ ఇవాళ కలి ప్రభావం చేత మన యందు కలిగింది. నిజానికి మీరు ఇది ఎవరు వినాలి? నేనైతే అనుకుంటాను, ఈ విషయాన్ని నాకు మనస్ఫూర్తిగా చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పాలనిపిస్తుందో తెలుసా అండి? కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్ అందరినీ కూర్చోపెట్టి పట్టుదల అన్నది ఎన్ని అద్భుతాలని ఆవిష్కరించింది ఈ దేశంలో. కొన్ని కోట్ల మంది వానరులు కింద ఉండిపోతే ఏ శపథమన్వేష్టుంచరణ చరితే పథి, నేను వెడతానని సంకల్పించారు హనుమ. ఈ ఏషా, అందుకే అంత మాట వేసేశారంతే మహర్షి. అసలు సంకల్పించాడు రా, వీళ్ళందరూ కింద కూర్చున్నారు వెళ్ళలేమని, వెడతానన్నాడు. అదే గొప్ప. ఎవడు అసలు లోకమునంతా ఏ పోకల్లో పోతోందో ఆ పోకల్లో పోకుండా నేను ఒక కొత్త విషయాన్ని సాధిద్దామని బయలుదేరిన మొనగాడున్నాడే, వాడి వల్ల లోకానికి అద్భుతాలు జరుగుతాయి. తను నిద్రపోవాలన్న విషయం, తన అన్నం తినాలన్న విషయం, తను కాఫీ తాగాలన్న విషయం మర్చిపోయారు అబ్దుల్ కలాం గారు. ప్రొఫెసర్ పిలిచి నువ్వు 7 రోజులలో ఈ ప్రాజెక్ట్ ఇవ్వాలి అంటే ఆయన మర్చిపోయారు. మర్చిపోతే అటెండెంట్ ఆయనకి జ్ఞాపకం చేశాడు, మీరు కాఫీ తాగలేదు, మీరు అన్నం తినలేదు అని. ఈ పట్టుదల ఇవాళ భారతదేశ రక్షణ సామర్థ్యమునందు కొత్త కొత్త ఉపగ్రహ సృష్టికర్తయ్యి, వీరు వారు అని లేకుండా అందరి చేత గౌరవింపబడగలిగినటువంటి ఒక మహోన్నత సంస్కారిని తీర్చిదిద్దింది రాష్ట్రపతిగా. అందుకే చూడండి, ఈ సంకల్ప బలం పిల్లల్లో చేర్చాలనో ఏమిటో ఆయన తాపత్రయం. ఎక్కడికొచ్చినా ఆయన పిల్లలతో మాట్లాడడానికి ఇష్టపడతారు. నాకు తెలిసి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి తర్వాత అంతలా పిల్లలకి చేరుకై మాట్లాడడానికి ఇష్టపడేటటువంటి గురుస్వరూపం అబ్దుల్ కలాం గారు. మహనీయుడు మహనీయుడే, వారిని స్మరించడమే సంతోషం. కాబట్టి చూడండి, శిలాదుని యొక్క పూనిక చూడండి, ఇది కొత్త కోణం తొలగాలి. ఇది కదండి, ఇంతమంది దేవతలు, ఇంతమంది దానవులు క్షీరసాగర మథనం చేశారు, హాలాహలం వస్తే పారిపోయారు. మరి శిలాదుడు ఒక్కడు, హనుమ ఒక్కరు, వీళ్ళు చరిత్ర సృష్టించారు. ఎందుకు సృష్టించారు అంటే వాళ్ళ సంకల్ప బలాలు అటువంటివి. నేను ఇవ్వలేని శివుణ్ణి అడిగన్నాడు. ఇంద్రులని సృష్టించగలిగిన వాడు నాకు లొంగుతాడా, నాకు కనపడతాడా అని బెంగ పెట్టుకోలేదుట. తపస్సు చేశాడు. ఎక్కడ కూర్చుని చేశాడో తెలుసా అండి తపస్సు? వజ్రముల వంటి పళ్ళు కలిగినటువంటి పురుగులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో కూర్చుని తపస్సు మొదలెట్టాడు. అంటే మనస్సు అంతర్ముఖం అవదు. ఎందుకు అవదు? వాటికి ఒక లక్షణం ఉంటుంది. నిశ్శబ్దంగా కూర్చుంటే చుట్టూ చేరి తమ వజ్రముల వంటి దంతములతో కొరుక్కు తినేస్తాయి శరీరాన్ని. కాబట్టి కూర్చోగానే దోమలు ఎక్కువగా ఉంటేనే సంధ్యావందనం కుదరదు. అలాంటిది అలాంటి పురుగుల మధ్యలో కూర్చుని ఇంకా ధ్యానం ఏమిటండి, తపస్సు ఏమిటి? కానీ ఆయన సంకల్ప బలం చూడండి, తనకి తాను పరీక్ష పెట్టుకున్నాడు. అక్కడ కూర్చుని తపస్సు మొదలెడితే కొద్ది కాలం అయ్యేటప్పటికీ శిలాదుడు అనబడేటటువంటి రూపం అక్కడ లేదు, అస్థిపంజరం ఒకటే ఉందంతే. అంటే మిగిలినటువంటివన్నిటినీ తినేసాయి పురుగులు. ఎముకలు తప్ప అన్నీ తినేస్తే మహానుభావుడు పళనిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తొడ కింద గోరు పెట్టి గీరేవారట. గీరితే చిన్న ముద్దలా వచ్చేది.
ఆ ముద్ద రాస్తే కుష్ఠరోగం పోయేది. మొన్న నాకు ఎవరు మన వేలుగురి స్వామి చెప్తున్నారు, అదే మందు. దక్షిణ భారతదేశంలో ఒకప్పుడు కుష్ఠరోగం వస్తే పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళడం, తొడ కింద గీరి మందు తెచ్చుకోవడం. అలా గీరగా 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 ఆయన తొడంతా చెక్కుకుపోయింది కొన్నాళ్ళకి. ఇప్పుడు అభిషేకం కూడా ఆయనకి ఉదయాస్తమాన సేవ అయింది, ఎందుకంటే తొడంతా గీసుకుపోయింది. మహానుభావుడండి. అలా గీరితే శిలా విగ్రహం అయితే అందులోంచి అంతంత ముద్దలు ఎలా వచ్చాయి? ఎన్ని వేల మందికి కుష్ఠవ్యాధి నయమైందో పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తొడలోంచి వచ్చిన ముద్దలతోటి. కనుక ఆయన శరీరం అంతా తినేస్తే అస్థిపంజరం ఒకటే ఉంది. ఇప్పుడు మీరు అనకూడదు కాబట్టి అనరు, కానీ చర్మమే తినేస్తే కన్నుల వంటి మెత్తటి వాటిని వదిలిపెడతాయండి. కాబట్టి అవి కూడా తినేస్తే ఏమున్నాయి? ఏమి లేవు. ఎముకలు ఒక్కటే ఉన్నాయి, అస్థిపంజరం ఒకటే ఉంది. అస్థిపంజరం ఉంటే ఎలా బతికాడండి అని మీరు నన్ను అడగచ్చు. నేను అస్తమానం చెప్తుంటాను, ఒక్కొక్క యుగమునందు ఒక్కొక్క లక్షణం ఉంది. అస్థిగత ప్రాణులు, ఎముకలుంటే బతుకుతారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఆయన అంతర్ముఖుడై చైతన్యవంతుడై ఉన్నాడు. ఇటువంటి తపస్సు బహుశः నేను చదివినటువంటి పురాణ వాంగ్మయంలో చాలా అరుదు. నేను ఇది చదివినప్పుడు మొట్టమొదటిసారి కాసేపు కుర్చీలో వెనక్కి పడిపోయానంటే పడిపోయాను కాదు, అలా ఉండిపోయాను. అసలు ఆ పద్యం చదువుకున్నప్పుడు నేను చాలా పద్యాలు తగ్గించేస్తున్నాను, అంటే ప్రధానమైన అంశం అందించడం ప్రధానం. కనుక చిత్రం ఏమిటో తెలుసా అండి? శంకరుడు ప్రమదగణములతో పార్వతీ సహితుడై సుబ్రహ్మణ్య గణపతులతో కలిసి అక్కడ సాకారముగా ప్రత్యక్షమయ్యారు. అంటే ఏకకాలమునందు కొన్ని కోట్ల సూర్యులు అక్కడ ప్రకాశించారు. ఈయనకి బహిర్ముఖుడు కాలేదు. సాధారణంగా భగవంతుడు ప్రత్యక్షమైతే తపస్సు చేసేవాళ్ళు బహిర్ముఖులు అవుతారు, ఈయన అవలేదు. అవకపోతే నీళ్లు జల్లితే బహిర్ముఖుడవడానికి స్పర్శేంద్రియమైన చర్మం లేదు. అయితే ఏ జటాజూటం నుంచి నీళ్లు జల్లచ్చు. ఇప్పుడు బయటికి తేవడానికి శంకరుడు ఏం చేశాడో తెలుసా అండి? అసలు సృష్టిలో ఇలాంటిది జరగలేదు. తన కుడికాలు పైకెత్తి కుడికాలి బొటన వేలుతో ఆయన యొక్క మూడవ కన్ను అనగా జ్ఞాననేత్రం ఉండేటటువంటి ఆజ్ఞాచక్రము దగ్గర పెట్టి ఆపెట్టలాగా అప్పుడైన బహిర్ముఖుడయ్యాడు. అసలు నిజంగా ఇలాంటి స్థితి పొందిన మహాపురుషుడు ఉంటాడండి. శంకరుడి యొక్క కాలి బొటన వేలు జ్ఞాననేత్రమునందు కొంతసేపు తగిలి ఉంటే తప్ప అసలు బహిర్ముఖుడు అవల. ఈయన తపస్సు చూసి పొంగిపోయాడు. పొంగిపోయి, ఏమయ్యా దేని గురించి తపస్సు చేశావు అని అడిగాడు. ఆయన ఉన్నదున్నట్లు చెప్పాడు, నేను ఇంద్రుడి గురించి తపస్సు చేశాను. ఆరాధయ మహాదేవం తత్పుత్ర వినికామ్యయా సర్వేశ్వరో మహాశక్తః సతే పుత్రం ప్రదాస్యతి. నువ్వు ఆ శివుడి గురించి తపస్సు చేస్తే ఆయన నువ్వు కోరుకున్న లక్షణములున్న కొడుకునిస్తాడని చెప్పాడు ఇంద్రుడు. అటువంటి కొడుకు కోసం తపస్సు చేశాను అన్నాడు. ఇప్పుడైతే నీకు ఎటువంటి కొడుకు కావాలని అడిగాడు ఆయన. ఇప్పుడు శంకరుడిని చూడగానే ఆయన ఆనందంలో ఒక్క మాట కలిసిపోయింది. ఏంటది? నీలాంటి కొడుకు, అయోనిజుడు, పరమభక్తుడు నాకు కొడుకుగా కావాలన్నాడు. ఈ మాట అనేటప్పటికీ శంకరుడు నవ్వాడు. నవ్వి, నాలాంటి కొడుకు వేరొకడు లేడు, నేనే నీకు కొడుకుగా రావాలి. లొంగిపోయాను నీ భక్తికి, కనుక నేనే వస్తాను నీకు కొడుకుగా. అంటే ఇప్పుడు ఏ స్థితికి తీసుకొచ్చాడంటే పరమాత్మని తన తపస్సుతో, ఇప్పుడు అటువంటి కొడుకంటే నేనే నీకు కుమారుడిగా వస్తాను, కనుక చాలా సంతోషం, నువ్వు తపస్సుని విరమించు. ఇంకొక వరం ఏమీ ఆయన అడగలేదండి, ఇదొక్కటి అడిగి లేచి వెళ్ళిపోయాడంతే. తన గురించి ఏమి లేదు. మరి ఇది ఎందుకు అడిగినట్టు? చాలు, ఇలాంటి వాడొకడు ఇంకొక కొత్త స్వరూపం వస్తోంది, ఇది లోకాలను ఉద్ధరిస్తుంది. నేను పుట్టినందుకో, నాకొక శరీరం ఉన్నందుకో, ఈ శరీరాన్ని ఈశ్వరార్పణముగా ఉపయోగించి నేను ఒక బృహత్ కార్యాన్ని లోకం కోసం చేశాను. వీరిని మహాత్ములు అని పిలిచింది లోకం. వీరు మహాత్ములంటే అందుకే అటువంటి మహాత్ముల కోవలోకి ఒక చంద్రశేఖర పరమాచార్య